అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్. సో నిన్న అందరికీ తెలిసిన విషయమే 27వ తారీఖు సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే విజయవంతంగా కంప్లీట్ అయినాయి. సో చూడాలి ఎవరు గెలుస్తారు అనేది మనం మార్నింగ్ న్యూస్లో ఈ సందర్భంగా చర్చించుకుందాం. సో మనం ఆలస్యం చేయకుండా మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్తాం. ముందుగా చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ 3 రోజులు ఘనంగా దశాబ్ది వేడుకలు, బీఆర్ఎస్ తరపున కార్యక్రమాలు, కేసీఆర్ నిర్ణయం. జూన్ 1న అమరులకు పుష్పాంజలి, కొవ్వొత్తుల ర్యాలీ. 2న తెలంగాణ భవన్లో శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ. 3న రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు, జెండా ఆవిష్కరణలు. సో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనేది సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ గారు సో ఘనంగా చేయాలని అయితే నిర్ణయించుకున్నారట. సో చూడాలి. సర్కారీ వేడుక ఒకరోజు అవతరణ ఉత్సవాలకు ఏర్పాట్లు. జూన్ 2న రాష్ట్ర గీతం ఆవిష్కరణ, ట్యాంకు బండిపై కళా ప్రదర్శనలు, వేడుకల ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష. రాష్ట్రంలో సోమ్ బీర్ కొత్త మద్యం బ్రాండ్లకు గేట్లెత్తిన సర్కార్. మధ్యప్రదేశ్కు చెందిన కంపెనీలకు రేవంత్ సర్కార్ అనుమతి. అధికారికంగా వెల్లడించిన సోమ్ డిస్టిలర్స్ అండ్ బ్రూవరీస్. వారం క్రితం కొత్త బ్రాండ్ తెచ్చే ఆలోచన లేదన్న జూపల్లి. ఎవరు దరఖాస్తు కూడా చేసుకోలేదన్న ఎక్సైజ్ శాఖ మంత్రి. నమస్తే తెలంగాణ కథనంపైన జూపల్లి కృష్ణారావు రుసరుస. వారం తిరిగేలోగా కొత్త బీర్ బ్రాండ్కు అనుమతులు. సోమ్ డిస్టిలరీస్ బ్రూవరీ సంస్థ చుట్టూ అన్ని వివాదాలే. కాంగ్రెస్ కు ఎన్నికల ఫండింగ్ లో అగ్రగామిగా కంపెనీ ఇదే. ఆ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ కు అత్యంత ప్రియమైన సంస్థ. గతంలో ఆధారాలతో బయటపెట్టిన మధ్యప్రదేశ్ మీడియా. సో ఇక్కడ ఏమైందంటే తెలంగాణ రాష్ట్రానికి కొత్త బ్రాండ్లు మద్యం మందు కొత్త మన రాష్ట్రంలో సోంబీర్లాట, ఈఎం బీర్లు మరి సోంబీర్లాట కొత్త మద్యం బ్రాండ్లకు గేట్లు ఎత్తిన సర్కారు. సో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి బూమ్ బీర్ అని, మెగా డిఎస్ అని, ఇంకే కొత్త బ్రాండ్లతోని మద్యం తీసుకొచ్చి ఎట్లా తీసుకొచ్చారో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా సోమ్ బీర్లాట అయ్యో బీర్లు తీసుకొచ్చి 5,000కు బదులు 10,000 అట. హంటర్ అంట, ఏంది బ్లాక్ ఫార్ట్ అట. సో ఇవన్నీ కొత్త బీర్లు అనేవి, కొత్త మందులు అనేది తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తున్నారంట. సో ఇది మధ్యప్రదేశ్ చెందిన కంపెనీ అని రేవంత్ సర్కార్ అనుమతించారట. అధికారికంగా కూడా వెల్లడించారట సోంబీర్లు. సో వారం రోజుల క్రితం బ్రాండ్ తెచ్చే ఆలోచన లేదన్న జూపల్లి. ఎవరు దరఖాస్తు కూడా చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి నమస్తే తెలంగాణ కథనంపై జూపల్లి కృష్ణారావు. సో వారం రోజుల క్రితము ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే ఆరోపణలు ఇచ్చారు. సో రాష్ట్రంలోకి అయితే సో మధ్యప్రదేశ్ సంబంధించిన సోంబీర్లు వస్తున్నాయి అనే ఆరోపణలు చేస్తే లేదు, అసలు అలాంటి ఆలోచన లేదు, అసలు దరఖాస్తు కూడా ఎవరు చేసుకోలేదు అని చెప్పి అన్నారంట. బట్ కానీ ఇవాళ చూసుకున్నట్లయితే అవి వస్తున్నాయని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నా, ఇలాంటి చెత్త మందులు, చెత్త బీర్లు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా వ్యతిరేకత వచ్చిందో మీ అందరికి తెలిసిన విషయమే. ఇలాంటి ప్రయోగాలు చేస్తే కొంచెం తెలంగాణలో అనుకున్న మద్యం ప్రియులు ఎక్కువ, దావతులు ఎక్కువ. సో మన తెలంగాణ సాంప్రదాయం అంటే మన ఇంటికి వచ్చిన చుట్టానికి గంతం సుక్క ముక్క పెడితేనే జర మదతు చేసినట్టు ఉంటుంది, మీ అందరికి తెలిసిన విషయమే. సో ఈ సందర్భంగా ఈ చెత్త బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజలకు అలవాట్లు నేర్పి వాళ్ళ ప్రాణాలతో అయితే చెలగాటం ఆడుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పగూలిపోయే అవకాశం అయితే ఉంటుంది. రేవంత్ సర్కార్కి అయితే కష్టాలు తప్పవు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. సో దరఖాస్తులు ఏవి రాలేదు. ప్రజాస్వామ్యంలో కొత్త మద్యం బ్రాండ్లకు కోరుకునే హక్కు ప్రజలకు ఉన్నది. ప్రజలు ఏది కోరుకుంటే దానికి ఇండెంట్ పెడతారు. వాటిని అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి, నాయకులకు ఉండదు. త్వరలో కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొస్తారన్న వార్త అబద్ధం. ప్రభుత్వానికి లేని ఆలోచన పుట్టిస్తున్నారు. ఇప్పటి వరకు కొత్త మద్యం బ్రాండ్లు కోసం మాకెవరూ దరఖాస్తు కోరలేదు. ఈ నెల 20న గాంధీభవన్లో మీడియాతో మంత్రి జూపల్లి. సో జూపల్లి ఘాటు మాటలు. 24 మంది మృతితో ఎంపీలో కంపెనీ సీజు. ఇప్పుడు అదే సంస్థ తెలంగాణలోకి రీ ఎంట్రీ. కొత్త బ్రాండ్ దరఖాస్తులు రాలేదన్న మంత్రి తమకు అనుమతి ఇచ్చారని సోమ్
ప్రకటన మంత్రిది అబద్ధమా లేక రేవంత్ డీల్ చేశారా? ఆధారాలతో ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్. సో జూపల్లి ఘాటు మాటలు. సో వాస్తవానికి 24 మంది మృతి చెందిరట ఈ బ్రాండ్లు దాగి. సో ఇలాంటి చెత్త మందు తీసుకొచ్చి దయచేసి తెలంగాణ ప్రజల ప్రాణాలతో అయితే ఆడుకోవద్దు. సో జూపల్లిది అబద్ధమా లేకపోతే రేవంత్ రెడ్డి గారు డీల్ చేసిరా? ఈ మంత్రులకు ముఖ్యమంత్రులకు కమ్యూనికేషన్ అనేది మిస్కమ్యూనికేషన్ జరిగిందా? మరి ఏ విధంగా వచ్చింది? జూపల్లి గారేమో అసలు అలాంటి ఆలోచన లేదు, ప్రజలకు లేని ఆలోచన మాకు లేని ఆలోచన పెడుతున్నారు, మేము అసలు దానికి సంబంధించి దరఖాస్తే చేసుకోలేదని జూపల్లి గారు అంటున్నారు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఓకే అయిపోయింది చెప్పింది అని అంటున్నారు. సో చూడాలి ఏం జరుగుద్దో. కానీ ఇలాంటి ప్రయోగాలు చేసి కొత్త కొత్త బ్రాండ్లు చెత్త బ్రాండ్లు తీసుకొస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. కీరవాణిని తలదన్నేటోడు తెలంగాణలో ఉన్నాడా? మన దగ్గర ఒక్కరున్నా నాకు చూపెట్టు. సోనియా గాంధీ ఇటలీకి చెందిన ఆమె. తెలంగాణ ఇచ్చిందని రాష్ట్రాన్ని వదిలేసినామా? నా కీర్తిని అడ్డుకునే ప్రయత్నం చేసుకోండి. దర్శకుడు ప్రేమ్ రాజ్పై అందశ్రీ చిందులు. జయ జయ హే సంగీత సారథ్యంపై వివాదం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో. కీరవాణిని తలదన్నే తెలంగాణలో కీరవాణి తలదన్నేటోడు ఎవరు లేరా తెలంగాణలో? నిజంగా చెప్పాలంటే వాస్తవానికి నిన్న ఈ పేపర్లో ఈ న్యూస్ చూడగానే నాకే వచ్చిన ఫస్ట్ ఆలోచన నాకే వచ్చింది. దేనికి అంటే ఇప్పుడు అసలు లిటరల్ గా చెప్పాలంటే తెలంగాణ యాస తెలంగాణ భాష ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎగతాళిగా మారింది. కామెడీగా ఉండే, కమెడియన్ లాగా చూసిండే, క్రిటిసైజ్ చేసిండు మన లాంగ్వేజ్ని. బట్ ఈ రోజు ఏమైందో తెలుసా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఎవరైనా సరే తెలుగు ఇండస్ట్రీలో మన తెలంగాణ యాసతోనే సినిమాలు ఆడుతున్నాయి, మన తెలంగాణ యాసతోనే హిట్లు కొడుతున్నారు, మన తెలంగాణ యాసతోనే బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తున్నారు. ఎందుకు మన తెలంగాణలో గంత మీరు చీప్గా చేస్తున్నారు? అక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే మన లాంగ్వేజ్ లో సినిమా తీస్తుంటే, మన యాసలో సినిమా తీస్తుంటే అక్కడ ఇట్లు కొడుతున్నాయని ప్రతి సూపర్ స్టార్ కానీ ప్రతి హీరో కానీ మన లాంగ్వేజ్ లో మన స్లాగ్ లో మన యాసలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు సినిమాలో. మీ అందరికి తెలిసిన విషయమే. ఎవడో ఉన్నాడు మనోళ్ళు మనల్ని కించపరుచుకుంటారు. ఒకప్పుడు తెలంగాణ యాస అంటే నవ్వినోళ్ళు ఇలా తెలంగాణ యాసలోనే మాట్లాడి సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తారు. ఇలా తెలంగాణలో తల్లిదండ్రులు ఎవరు లేరా? కీరవాణి తల్లిదండ్రులు దర్శకుడు ఎవరు లేరా నీకు తెలుగు ఇండస్ట్రీలో ఈ తెలంగాణలో? నాకు వాస్తవానికి ఈ వార్త చూడంగానే నాకే వచ్చింది ఈ ఆలోచన. ఇక కొందరితో నిన్న చర్చించినట్టయితే ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రాల మీద ప్రేమ పోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఎట్లాగో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు కాబట్టి, సో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ పోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి వీలైనంత విధంగా ఏజెంట్గా మారుతుండు రేవంత్ రెడ్డి అనే చర్చ మొదలైతేనే ఉండే ప్రజల్లో. ఎందుకు లేరు తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు అదే చర్చ వస్తుంది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన వ్యక్తేనే, తెలంగాణ ఉద్యమంలో వ్యతిరేకంగా తిరిగిన వ్యక్తేనే. ఇప్పుడు ఏదో మళ్ళీ 10 సంవత్సరాలుగా సరే ఆయనకు పోరాడు కష్టపడు ఏదో బీఆర్ఎస్ మీద వ్యతిరేకతను గవర్నమెంట్ వచ్చాయి, మళ్ళీ ఏముంటికే ఇలాంటి తప్పులు చేస్తారు నాకు అర్థం కాదు. కీరవాణి తల్లిదండ్రులు లేడా? నేను చూపిస్తా. దీనికి సంబంధించి ఒక వీడియో నీకు ప్రత్యేకంగా చేసి పంపిస్తాను నేను. సన్న బియ్యం టెండర్లు రద్దు. విమర్శల నేపథ్యంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం రద్దు చేసినట్టు పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ వెల్లడి. బియ్యం కిలో 57 చొప్పున కోట్ చేసిన బిల్డర్లు. మార్కెట్ ధర కన్నా అధిక కోడ్పై విమర్శల వెలువ. ప్రభుత్వానికి 330 కోట్ల నష్టం అంటూ ఆరోపణలు. వడ్ల టెండర్లు రద్దా, గడువు పొడిగింప. ధాన్యం లిఫ్టింగ్ పై ప్రభుత్వం తర్జన బిల్డర్లకు ఇచ్చిన గడువు 23తో పూర్తి. జూన్ 6 తర్వాత సర్కారు నిర్ణయం. పౌర సరఫరాల సంస్థకు మరింత నష్టం. తెలంగాణ విద్యార్థిని అమెరికాలో మృతి. యాదాద్రికి చెందిన సౌమ్య యాక్సిడెంట్ లో దుర్మరణం. టీచర్ల మధ్య సర్కారు తాగు. 6-7 తరగతులకు ఫిజిక్స్ టీచర్లే గణితం చెప్పాలంటూ విద్యాశాఖ ఆదేశాలు. ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాల మండిపాటు. ఎమ్మెల్సీ పోలింగ్ 69%. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల
పోలింగ్ ప్రశాంతం. ఓటమి భయంతో డబ్బులు పంచిన కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకుని అధికారులు. జూన్ 5వ తేదీన నల్గొండలో ఓట్ల లెక్కింపు. మధుమేహం రోగి షుగర్ వ్యాధిని సంపూర్ణంగా నయం చేసిన చైనా పరిశోధకులు 11 రోజుల ఇన్సులిన్ సెల్ థెరపీతో అసాధ్యం సుసాధ్యం. వైద్య చరిత్రలో గొప్ప ముందడుగు అభివర్ణిస్తున్న శాస్త్రవేత్తలు. సో 69% అయితే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగింది. సో కొన్ని ఏరియాల ఓటమి భయంతో కాంగ్రెస్ వాళ్ళట డబ్బులు పంచిరంట. బీఆర్ఎస్ వాళ్ళు వాస్తవానికి చెప్పాలంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా పంచిరు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే మొన్న ఎంపీ ఎలక్షన్లకు కానీ ఇప్పుడున్న ఎలక్షన్లో కానీ కొన్ని ఏరియాలలో ఏమన్నా డబ్బులు ఇచ్చినా వేయకపోయినా మనకి ఎట్లాగో వేయరు. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉంది కాబట్టి, గవర్నమెంట్ వాళ్ళే ఉంది కాబట్టి ఇంకా వాళ్ళకే వేస్తారేమో, డబ్బులు ఇచ్చిన అనవసరంగా వేస్ట్ అయితే ఏమో అన్న ఉద్దేశంతో కొందరు నాయకులు, కొందరు ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు ఏం చేస్తున్నారంటే అభ్యర్థి దగ్గర వచ్చిన డబ్బులు కూడా కొన్ని ముఖ్య నాయకులకు, ఊళ్ళో ఉన్న ముఖ్య నాయకులకు, వాళ్ళకు ఖర్చుల మంది పంపుతారు కానీ ఓటర్లకు పంపట్లేదు. ఈ 10 సంవత్సరాలు మంచిగా సంపాదించుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లో ఖర్చు పెట్టి ఇవన్నీ ఎందుకు తలకాయ నొప్పులని కొన్ని ఏరియాలలో పంచట్లే. కాంగ్రెస్ వాళ్ళు కూడా కొన్ని ఏరియాలలో పంచలే, అన్న కూడా పంచరు. ఎవరేం శుద్ధపూస కాదు, బీఆర్ఎస్ ఏం శుద్ధపూస కాదు, కాంగ్రెస్ ఏం శుద్ధపూస కాదు, బీజేపీ ఏం శుద్ధపూస కాదు. అందరు పంచుతారు, కొన్ని ఏరియాలో కొందరు పంచుతారు, కొన్ని ఏరియాలో కొందరు పంచట్లేదు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం వెలుగు పేపర్ చూసుకుందాం. వెలుగే कहाँ करूँगा ఘనంగా రాష్ట్ర ఆవరణ సంబురాలు. జూన్ 2న వేడుకలకు విస్తృతంగా ఏర్పాట్లు. గన్ పార్క్ వద్ద నివాళులు, తర్వాత పరేడ్ గ్రౌండ్ కు సీఎం రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించాక ప్రసంగం. సాయంత్రం ట్యాంక్ బండ్ పై ప్రత్యేక ఆకర్షణగా కార్నివాల్. ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో రివ్యూ చేసిన సిఎస్. సో పాలసీల రూపకల్పనపై సీఎం ఫోకస్. కీలక ఆదేశాలపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి. గత సర్కారు హయాంలో అమలైన స్కీమ్స్, పెట్టిన ఖర్చు, వచ్చిన ఫలితాలపై ఆరా. పలు పథకాలు ఫెయిల్ కావడానికి కారణాలు ఏంటని ప్రశ్న. అన్ని అంశాలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం. జూన్ 6 తర్వాత డిపార్ట్మెంట్ వారిగా రివ్యూ. సో పోయిన ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ పథకాలు కానీ ఫెయిల్ కావడానికి గల కారణాలు ఏంది అనే అంశం పైన అండ్ అన్ని అంశాల్లో పవర్ ప్రజెంటేషన్ కావాలని అధికారులకు రివ్యూ ఇస్తున్నారు. గత సర్కారు హాయంలో అమలైన స్కీమ్స్ కానీ, పెట్టిన ఖర్చు కానీ, వచ్చిన ఫలితం కానీ, సో పలు పథకాలు ఫెయిల్ కావడానికి ఇది రియల్ గా చెప్పాలంటే ఇది చాలా చాలా మంచి ఆలోచన. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత ముందు పెట్టిన పథకాలు ఏంది, ఆ పథకాలలో ఎన్ని పథకాల వల్ల ప్రజలకు మేలు జరిగింది, ఎన్ని పథకాల వల్ల ఏ పథకాల వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఫెయిల్యూర్ అయింది, ఎన్ని పథకాల వల్ల ప్రజలకు లబ్ధి పొంది బీఆర్ఎస్ పార్టీని గుర్తుపెట్టుకున్నారు ప్రజలు అనే దాని మీద రివ్యూ చేస్తే వీళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వీళ్ళు నెక్స్ట్ ఏ తప్పు చేయకూడదు, ఏ తప్పు చేయాలి, ఏ పథకం పెడితే ఎలాంటి పథకం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దళిత బంధు అని పెట్టిరు. ఎవరికి ఇచ్చిరే దళిత బంధు? ఏదో పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మొత్తం ఒక ఊర్లో తీసుకుపోయి పోసిరు. ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురుకు 10 లక్షలు చొప్పున 40 లక్షలు ఒక ఇంట్లోనే ఇచ్చారు. అంటే ఆ ఒక్క ఊరోళ్ళు ఓట్లేసే నీకు బీఆర్ఎస్ పార్టీ గెలుసా? అందుకనే ఆ దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి, దరిద్రం లక్ష్మి, డబుల్ బెడ్రూమ్, 3 ఎకరాల పొలం, ఇవన్నీ మీ ఇలా మిమ్మల్ని బొంద పెట్టి సమాజ్ చేసిన ఈ చెత్త పథకాలు పెట్టడం వల్ల. దీంట్లోనే ఎక్కడ రాజకీయం ఒక్కొక్క ఆయన ఎట్టిర్చుకురు, మన ఊర్లలో సర్పంచ్లు ఎట్టిర్చుకుర్రు, మండలంలో కౌన్సిల్ ఎట్టిర్చుకుర్రు, చైర్మన్లు ఎట్టిర్చుకుర్రు, జిల్లా నాయకులు ఎట్టిర్చుకుర్రు, మండల నాయకులు ఎట్టిర్చుకుర్రు. ఒక్కొక్క ఆయన అసలు గంజి 2 ఇంతలు పూసుకొని తిరిగిరా ఒక్కొక్క ఆయనకు. నాకు 10 లక్షలు దళిత బంధు వస్తుంది, నాకు 10 లక్షలు దళిత బంధు వస్తుందని. ఆ దళిత బంధు దరిద్రం పాటుగాను అది ఎవరికి ఇచ్చిరా? మళ్ళీ అల్లనే
ఆ ఫస్ట్ ఆ నాయకులు తిన్న తర్వాతనే వాళ్ళ కడుపు బ్యో అని తిన్న తర్వాతనే మిగిలిన బయటకి ఇచ్చారు. అన్న ఒక్కడ తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం లెక్క ఒకటి పడేసారు. ఇవాళ ఏమైంది, తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీని ఇట్లా కూర్చోబెట్టారు. సో రేవంత్ రెడ్డి గారు ఈ ఒక మంచి నిర్ణయం, ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకోవడం గత ప్రభుత్వం చేసిన తప్పులేంది, వాళ్ళు చేసిన ఏ పథకం అనేది ఫెయిల్యూర్ అయింది అనేది మంచి మంచి ఆలోచన. అన్ని అంశాలపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం అంట. జూన్ తర్వాత డిపార్ట్మెంట్ల వారిగా రివ్యూ అట. మంచి, వెరీ గుడ్, ఇది మంచి ఆలోచన. కవితను కాపాడేందుకే ఫామ్ హౌస్ స్కెచ్, అధికారం అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ తో కథ నడిపిన కేసీఆర్, ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట బీజేపీ నేత బిఎల్ సంతోష్ను ఇరికించే ప్లాన్ ఫెయిల్ అవడంతో పోలీసులపై సీరియస్, ప్రశ్నించే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, నేతల ఫోన్ల ట్యాప్. రేవంత్ రెడ్డి, వివేక్, వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, తీర్మార్ మల్లన్న, ఈటల, బండి సంజయ్, అరవింద్ ఫోన్లు కూడా. మీడియా యజమానులు సొంత పార్టీ నేతలను వదలలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, షంబీపూర్ రాజు, కడియం పట్నం మహేందర్ రెడ్డి, జువాడి నర్సింగ్రావు పైన నిఘా. స్నాప్ చాట్లతో మాట్లాడినా కూడా రికార్డింగ్. రాధాకిషన్ రావు కస్టడీ రిపోర్ట్లో సంచలన విషయాలు వెల్లడి. ఇక వదిలేయరని ఫోన్ ట్యాపింగ్ తగలబడా. ఈ ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు, కాళేశ్వరం అని కొన్ని రోజులు, ఎలక్షన్లు కూడా కొన్ని రోజులు. అరే అక్కడ రైతులు చస్తురువే, మీరు రైతు బంద్ చేయక, రైతు రుణమాఫీ చేయక, అదేదో మహిళలకు 2500 ఉచితంగా ఇస్తా అంటారు, అదేదో గ్యాస్ అంటారు, గ్యాస్ 500లకు వస్తుందా? ఎవడితే లోడియట్లే ఇంత వాటికి. గా ఉచిత కరెంటు, గా బస్సు ఒకటి చేసారు నాకు తెలిసినంత వరకు. అవి వదిలేది. ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదన్నా ఉంటే అది అధికారికంగా మీరు పోలీసులతోనో ఇంక న్యాయస్థానాలలో చూసుకోరు. ఊకే మీరు 10 సార్లు ఒక్కదాన్నే పట్టుకొని ఎలాంటివన్నా కూడా ప్రజలకు తీసుకొస్తుంది. మీరు ఇచ్చిన హామీలపైన, మీరు ఇచ్చిన పథకాలపైన, మీరు ఇచ్చిన గ్యారంటీల మీద ఫోకస్ పెట్టి దానికి ఏ విధంగా ఆదాయ వనరులు సమకూర్చాలి, ప్రజలకు ఏ విధంగా అందించాలనే దాని మీద మీరు ఫోకస్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, నన్ను గోడ సాటి నుంచి తొంగబడి చూసిండు, ఏముచ్చట్లుగా ఊకే బలగాలపై రాళ్ళు రువే వారికి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వం, టెర్రరిస్టు కుటుంబ సభ్యులు కూడా అనర్హులుగా చేస్తాం, సెక్యూరిటీ బలగాలకు సహకరించే కుటుంబాలకు ఈ రూల్ నుంచి మినహాయింపు. అమిత్ షా, ప్రధాని మోదీ తీసుకున్న కఠిన నిర్ణయాలతో టెర్రర్ కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయి. సో బలగాలపై రాళ్ళు రువ్వే వారికైతే, అంటే పోలీసుల పైన ఏమన్నా బయట ధర్నాలు చేసేటప్పుడు కానీ, ఏమైనా దీక్ష అంటే ఉంటాయి కదా, రాస్తారోకాలు చేసేటప్పుడు కానీ, ఇంకేమైనా పోలీసుల పైన, బలగాల పైన రాళ్ళు విసిరేస్తే మాత్రం వాళ్ళ పేర్లు గుర్తు పెట్టుకొని మీకు జీవితాంతం ప్రభుత్వ ఉద్యోగం రాకుండా చేసేస్తారట. మీ జీవితం నాశనం అయిపోతుంది. పోలీసుల జోలు బోకులు. ఇది ఒక చర్య తీసుకొచ్చారు. ఇది ఒక రకంగా మంచి ఆలోచన. ఎందుకంటే ఈ పోలీసు వాళ్ళకు కూడా ఒప్పుకుంటుంది కదా, చాలా ఏరియాలలో చాలా దుక్కుట్లో పోలీసులు, ఎస్ఐలకు, కానిస్టేబుల్లకు, సిఐలకు చాలా దుక్కట్లో దెబ్బలు తగిన రోజులు కూడా ఉన్నాయి. సో మెడికల్ లెక్కలు చెప్పండి. 2014 నుంచి 2023 వరకు ఆరోగ్య శాఖల కొనుగోలుపై సర్కారు ఆరా. 10 ఏళ్లలో చేసిన ఖర్చుల వివరాలు కోరిన మంత్రి దామోదర. పెండింగ్ బిల్లులు, బడ్జెట్ కేటాయింపులపై రివ్యూ. 1000 కోట్లకు పైన బిల్లులు బకాయి ఉన్నాయన్న అధికారులు. కేంద్రం ఎన్హెచ్ఎం నిధులను విడుదల చేయలేదనే వెల్లడి. డయాగ్నోస్టిక్ సేవలకు ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని మంత్రి ఆదేశం. రాష్ట్రంలో పెరుగుతున్న డయాలసిస్ సెంటర్లు. సో మెడికల్ లెక్కలు చెప్పాలంట. సో ఎవరైనా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, అన్ని డిపార్ట్మెంట్లు, మెడికల్ అయినా మెడికల్, విద్యాశాఖ అయినా విద్య, పవర్ అయినా పవర్, అన్ని లెక్కలు చెప్పాలని ఎవరైనా అడుగుతారు. ఎంత కామన్ అది. విచారణకు హేమా డుమా. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్టు లెటర్. మళ్ళీ నోటీస్ ఇవ్వనున్న బెంగళూరు సిసిబి పోలీసులు. సో మీ అందరికి తెలిసిన విషయమే, సినీ నటి హేమ రేవ్ పార్టీలో దొరికినట్టు అందరికి తెలిసిన విషయమే. ఆ 2 రోజులు మాత్రం ఏమో పబ్లిసిటీ వచ్చింది, హేమ గారికి ఫుల్ పబ్లిసిటీ వచ్చింది ఫ్రీగా. సో కానీ చెత్త పబ్లిసిటీ, బ్యాడ్ పబ్లిసిటీ, అనవసరంగా చెడ్డ పేరు తీసుకొని ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేసుకుంటారు. సో బెంగళూరు పోలీసులు అయితే ఆమెకు విచారణకు రావాలని నోటీస్ ఇస్తే, నేను రాను, నాకు జ్వరం వచ్చిందని ఇంటికానే ఉందట.
నీకు జ్వరం వచ్చినా కాడ మళ్ళీ తగ్గినాక మళ్ళీ రామని చెప్పి మళ్ళీ నోటీసులు ఇచ్చారట. వచ్చిందానికి వదిలిపెట్టారు పోలీసు వాళ్ళు. మీకు సో కూలిన 5,120 స్తంభాలు. విద్యుత్ శాఖకు గాలివాన దెబ్బతిన్న 168 ట్రాన్స్ఫార్మర్లను 9 జిల్లాల్లో భారీ విధ్వంసం. రాత్రంతా అధిక అంధకారంలోనే పలు ప్రాంతాలు. యుద్ధ ప్రతిపాదన పునరుద్ధీకరణ పనులు. ఈ గాలివానలు చేయబట్టి నీ కరెంటు స్తంభాలు ఏమో కానీ చాలా ఏరియాలో పంట నష్టం, ఒడ్లు అవన్నీ కూడా నష్టం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సాక్షి పేపర్. మనకి ఎందుకులే ఆంధ్ర రాజకీయాలు అని అంటారా, అన్ని రాజకీయాలు కావాలి మనకి. మన కాడ ఏముంటుందా, పప్పు పచ్చి పులుసు లెక్కనే ఉంటుంది మన కాడ రాజకీయం. రాజకీయం అంటే ఆంధ్రాలో చూడాలి, ఒక మాస్ సినిమా, మాస్ డబల్ మసాలా సినిమా కనపడుతుంది ఆంధ్ర రాజకీయాల్లో. మన కాడ ఏముంటుందా, అందరు తోడు దొంగలే. బ్లాక్ లిస్టులో మిల్లులు. సకాలంలో సీఎంఆర్ అప్పగించిన మిల్లులను డిపార్టులకు చేసే యోచన. రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం. సీఎంఆర్ కోసం ధాన్యం ఇచ్చేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ తీసుకునే యోచన. 2022-2023 రబీకి చెందిన 35 LMTల ధాన్యం వేలంపై రగడ. కాంట్రాక్టు సంస్థల ధాన్యం ఇవ్వకుండా నాన్స్తున్నట్టు మిల్లర్లు. 1000 కోట్ల అవినీతి జరిగినట్టు బీఆర్ఎస్. వేలం ప్రక్రియపై సిబిఐ విచారణకు బీజేపీ డిమాండ్. నేడో రేపో సర్కార్ కీలక నిర్ణయం. బాబా బ్లాక్ లిస్టులో మిల్లులు. నిజంగా చెప్పాలంటే ఈ కంట్రోల్ బియ్యం కాడ సీసీ కెమెరాలు పెట్టాలి. కొందరు కంట్రోల్ బియ్యం తీసుకోకుండా డబ్బులు తెచ్చుకుంటారు. ఇదే సందు చూసి ఈ మిల్లర్లు ఏం చేస్తుర్రు, వాటిని సన్న బియ్యంగా చేసి మళ్ళీ మనకే అమ్ముతున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ నిర్ణయం. సీఎంఆర్ కోసం ధాన్యం ఇచ్చేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలి. మన రీసెంట్ గా చూసుకున్నట్లే మిల్లర్ల విషయంలో ఉదాసీనత. సీఎంఆర్ పక్కదారి. సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన సోదరుడు అరెస్టు. సో ఇమ్మిడి సోమనరసయ్య గారు సూర్యాపేట జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నారు. సో మొన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే పంపిరు. సో బియ్యం విషయంలో చాలా కుంభకోణం జరిగిందని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది. సో వీళ్ళు ఇట్లా చేస్తుండ్రు. అయ్యో పాపం ఇటు చూస్తేనేమో ఈ ఓడ్లు, ఈ అవినీతి, ఈ అందరి పొత్తులో మిల్లర్లు బాగుపడుతున్నాయి. బీఆర్ఎస్ నేతలపై నిఘా. ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులను వరలి ప్రభాకర్ రావు. ఎమ్మెల్యేలకు ఎరా. ఆపరేషన్ లో టాస్క్ ఫోర్స్ కీలక పాత్ర. ఓ కీలక వ్యక్తి కోసం కేరళకు చార్టర్డ్ ఫ్లైట్ లో వెళ్లిన పోలీసులు తమ అంగీకార వాంగ్మూలంతో నిందితుల వెల్లడి. ట్యాంపింగ్ దేశ భద్రత ఆదేశం. బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ట్యాంపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలి. బండి సంజయ్. రాచరికపు ఆనవాళ్ళు లేకుండా రాష్ట్ర సింహాలను మార్చుడు, పాటలు మార్చుడు, లోగోలు మార్చుడు, ఇదే పని పెట్టుకున్నారు ఈ రేవంత్ రెడ్డి గారు. ఘనంగా తెలంగాణ శతాబ్ది ముగింపు ఉత్సవాలు. జూన్ తొలి వారంలో అడ్వాన్స్ ర్యాంకులు. వారాంతంలో కేరళకు. 5 రోజుల్లో కేరళను తాకనున్న ఋతుపవనాలు. ఆ తర్వాత 6 రోజులకు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం. మధ్య బంగాళాఖాతంలో ఋతుపవనాలు చురుగ్గా కలుగుతున్నాయి. వాతావరణ శాఖ. రాష్ట్రంలోని పలు చోట్ల మండుతున్న ఎండలు, భారీగా ఉష్ణోగ్రతలు నమోదు. సో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జాప్యం. వచ్చే నెల 27 నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న ఉన్నత విద్యా మండలి. కానీ ఇప్పటి వరకు కాలేజీలకు లభించని ఏఐసిటిఈ అనుమతి. క్యాలెండర్ ప్రకారం జూన్ 10 కల్లా ఈ ప్రక్రియ పూర్తి కావాలి. అయితే అన్ని ప్రొఫెషనల్ కోర్సులని ఏఐసిటిఈ పరిధిలో చేరుకున్న వైన దరఖాస్తుల విధానం, సాఫ్ట్వేర్ తయారీకి సమయం పట్టవచ్చంటున్న అధికారిక వర్గాలు. ఎమ్మెల్సీ పోలింగ్ 72.37%. తీరొక్క కళాకారులు, కళారూపాలు. గన్ పార్క్ లో అమరులకు సీఎం నివాళి. ఆపై పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర గేయం ఆవిష్కరణ సందేశం. రాత్రికి ట్యాంకు బండిపై కార్నివాల్, పోలీస్ బ్యాండ్, బాణసంచ, లేజర్ షో, హస్తకళలు, ఫుడ్ స్టాల్స్. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవరణ ఉత్సవాలకు ఏర్పాట్లు. సమీక్షలో సిఎస్. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు ఆధునీకరణ. ఇటీవల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. మోడల్ కార్యాలయంగా తీర్చిదిద్దాలని ఆదేశం. ఎక్కడ ఆదాయం వస్తున్న జిల్లాలో ఆఫీసులకు కార్పొరేట్ హంగులు.
వెయిటింగ్ హాలు, తాగునీరు, కెఫెటేరియాలు ఏర్పాట్లకు నిర్ణయం. మదిమోహానికి కణ మార్పిడితో చెక్. నిత్యం ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోనుంటున్న రోగికి పూర్తిగా నయమేయం మదిమోహం. 33 నెలలుగా ఏ మందులు వాడకపోయినా పెరగని షుగర్ లెవెల్స్. చైనా వైద్యుల ఘనత. తొందర తీసుకురారు నాయన మాకు కూడా. కవితను తప్పించేందుకే బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ అరెస్టుకు కేసీఆర్ ఆదేశం. లిక్కర్ స్కామ్ లో కేంద్రంలో బేరసారాలకు. కేరళలో ఓ కీలక వ్యక్తిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక విమానంలో వెళ్లిన రాష్ట్ర పోలీసులు ఆ వ్యక్తి తప్పించుకోవడంతో ప్లాన్ విఫలం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు విఫలం కావడంతో పోలీసులపై మండిపడ్డ కేసీఆర్ బీజేపీ సంప్రదించి ఒక్క రోహిత్ రెడ్డినే కేసీఆర్ ఆదేశంతో తెరపైకి తేగ. కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి. పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతపై నిఘా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీలు కడియం, షంబీపూర్ రాజు ఫోన్ల ట్యాప్. నేరాంగీకార వాంగ్మూలంలో రాధాకు ఇంత పెద్ద స్కెచ్ చేసిరాడిన. బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ రెడ్డి అరెస్టుకు కేసీఆర్ ఆదేశం అట. సో లిక్కర్ స్కామ్ లో కేంద్రంలో బేరసారాలకి కేరళలో కీలక వ్యక్తిని సభ. సో బీజేపీతోని మీ అందరికి తెలిసిన విషయమే, లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేశారు. సో ఆమెను తప్పించేందుకు పాపం కేసీఆర్ గారు అయితే నానా తంటాలు పడుతున్నారు. బీర్ వార్. రాష్ట్రంలో కొత్త బ్రాండ్లు రాకపై పంచాయతీ. మా బ్రాండ్లు సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సోమ్ డిస్టరీస్ లేక దాంతో కొత్త బ్రాండ్లు రాకపై విస్తృత ప్రచారం. కానీ కొత్త బ్రాండ్ల కోసం ఎవరు దరఖాస్తు చేసుకోలేదని వారం క్రితం చెప్పిన మంత్రి జూపల్లి. మద్యం పాలసీలపై నిర్ణయం తీసుకోలేని వ్యాఖ్య. మంత్రి జూపల్లిని తప్పుపట్టిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్. ఆయనకు తెలియకుండానే సీఎం ఓకే చెప్పారా అని ప్రశ్న. సో ఎంత ఆగమాగం ఉంది వీళ్ళది. ముఖ్యమంత్రికి ఈ మంత్రులు తెలియకుండా ముఖ్యమంత్రి గారు అయితే కొత్త బ్రాండ్లు, కొత్త బీర్లకు అయితే అనుమతించారని చెప్పేసి అంటున్నారు. ఈ బీర్ల గోల ఏందో మరి తెలంగాణలో మరి తాగుబోతలను చేసేస్తారు. 400 ఏళ్ళు 400 ఎలా వస్తాయి? దక్షిణాది రాష్ట్రాలు బీజేపీకి వచ్చేది 20 సీట్ల కంటే తక్కువే. గుజరాత్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలు ఈసారి సగం కూడా కష్టమే. కేరళలో రేవంత్ కు బ్రేక్. ముస్లిం లీగ్ అధ్యక్షుడు ఆహ్వానం మేరకు స్నేహ సదస్సు పుస్తకావిష్కరణకు దుబాయ్లో నిర్వహించే ఓనం సంధ్యకు పిలవాలి మలయాళీ కాంగ్రెస్ నేతల నిర్ణయం. పాకిస్తాన్లో పోటీ చేస్తే 400 వచ్చేది. రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ రద్దుకే 400. ప్రధాని హోదాలో దేశంలోనూ కొంతమందికి వ్యతిరేకంగా మాట్లాడడం మంచిది కాదు. కేరళలో పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్. బీఎస్సీ నర్సింగ్లకు కామన్ ఎంట్రీ టెస్ట్ పై నీడలు. జూన్ 15లోకి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ఏఐసీ ఆదేశాలు. గాలికి ఏమీ పట్టనట్టు వైద్యశాఖ తీరు ఆ ఆదేశాలకి. సో ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రులు సీఎం చొరవ తీసుకోవాలంటూ నర్సింగ్ అసోసియేషన్ల విజ్ఞప్తి. కేసీఆర్ పై అనర్హత వేటు వేయాలి, వీలైతే పార్టీ గుర్తింపు రద్దు చేయాలి. ఫోన్ ట్యాపింగ్ తో ప్రతిపక్షాలపై సైబర్ దాడి. రాధాకిషన్ వాంగ్మూలమే ఇందుకు నిదర్శనం. కేసీఆర్ ని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లే? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇక నువ్వు మరీ చెప్తున్నావు బండి సంజయ్. మీరు అధ్యక్షునికి ఉన్నప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేస్తున్నా, కేసీఆర్ కి జైలు రెడీ అయింది, కేసీఆర్ కి రూమ్ రెడీ అయింది, కేసీఆర్ కి ఖైదీ నెంబర్ రెడీ అయింది, ఇక అన్నట్టే ఉంటది. ఇక ఎందుకండి ఇవన్నీ ప్రజలు నమ్మేటట్టు ఉండాలి. మీరు 800 కోట్ల కుంభకోణం ముమ్మాటికి నిజమే. ధాన్యం టెండర్లపై బహిరంగ చర్చకు సిద్ధమా? డిఫాల్ట్ బిల్లుల జాబితా ఎందుకు బయటపెట్టట్లేదు? ఏప్రిల్లో సెటిల్మెంట్ మీటింగ్ వాస్తవం కాదా? టీపీసీసీ ఎలా తెచ్చుకున్నారో నాకు తెలియదా? ఉత్తమ వ్యాఖ్యలపై బీజేఎస్సీఎల్పీ ఏలేటి ధ్వంసం. అమ్మాయి ఏమో పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎండపడ్డాడు. అమెరికాలో రోడ్డు ప్రమాదం, తెలంగాణ యువతి దుర్మరణం. కూరగాయలకు వెళ్ళినప్పుడు ఢీకొట్టిన కారు. యాదాద్రి జిల్లా యాదగిరిపల్లిలో విషాదం. హైదరాబాద్ విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్లు. చౌటుప్పల్ నవాబ్పేట జంక్షన్ మధ్య గుర్తించిన అధికారులు. 288 కోట్ల వ్యయంతో అండర్ పాస్ల నిర్మాణం, రోడ్ల వెడల్పు తదితర పనులు. ఓ ఏజెన్సీకి పనుల బాధ్యత. ఎన్నికల కోడ్ ముయ్యగానే ప్రారంభం. నిజంగా చెప్పాలంటే
ఈ మధ్యన ఈ హైదరాబాదు విజయవాడ హైవేల మీద మస్తు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, పాపం చాలా మంది చనిపోతున్నారు. సో ఈ సందర్భంగా 17 బ్లాక్ స్పాట్స్, అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే మీద 17 ప్లేసులల్లా ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నట్టు పోలీసులు అయితే అంటే గుర్తించారంట. ఆ 17 ప్లేసులల్లా అండర్ పాసులు అండ్ రోడ్డు వెడల్పు చేసి దానికి సంబంధించి చేయాలని చెప్పి 288 కోట్లు అయితే బడ్జెట్ కేటాయించారంట. ఈ ఎన్నికల కోడ్ అయిపోగానే పనులు స్టార్ట్ చేస్తారంట. ఎందుకంటే చేయాలి, ఎందుకంటే చాలా కుటుంబాలు పాపం హైవే అంటే ఎవరైనా కొంచెం స్పీడ్గానే పోతారు. మొన్న రీసెంట్గా చూసుకున్నట్టయితే అసలు ఒక ఫ్యామిలీ చచ్చిపోయింది, మొన్న ఒక ఇద్దరు కొత్త జంట కూడా చచ్చిపోయింది. సో ఇది మంచి ఆలోచన. సో ఇది మరి మన ఈరోజు ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్లో మార్నింగ్ న్యూస్. సో నేను మీ సైదే మామిడి, ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.